టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ ఇవాళ తేదీ 29th ఏప్రిల్ 2026 సాయంత్రం ఉన్నాం మనం. అయితే ఒపెక్ పుష్ప సిండికేట్ గురించి కాదు, ఒపెక్ సిండికేట్ గురించి తెలుసుకోండి. ఒపెక్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న కొన్ని మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కలిసి పెట్టుకున్న ఒక ఆయిల్ గ్రూప్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సిండికేట్ అనుకుందాం. ఇవి ఏం చేస్తాయి? ప్రపంచంలో ఉన్న ఆయిల్ ప్రైసెస్‌ని కంట్రోల్ చేస్తాయన్నమాట. సో అరబ్ కంట్రీస్, నాన్ అరబ్ కంట్రీస్ 2గా ఉంటాయి. సో దాన్ని ఒపెక్, ఒపెక్ ప్లస్ అంటారు. అందులోంచి ఇప్పుడు యూఏఈ బయటికొచ్చేస్తుంది. ఆ ఒపెక్ అనే ఆ సిండికేట్ నుంచి బయటికొచ్చేస్తుంది. సో మనకు తెలిసిందే ఇవన్నీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అక్కడి నుంచి మనకు వచ్చేస్తూ ఉంటాయని చెప్పేసి. ఎట్ ది సేమ్ టైమ్ మనం ఒక సినిమాలో చాలా కామెడీగా అనుకుంటుంటాం. ఏముంది తలా మీకు కొన్ని బావులు ఇచ్చేస్తారు. మీరు ఆయిల్ దవ్వుకోవడమే అని అంటుంటారు. అంత ఈజీ కాదది. ఆయిల్ బయటికి తీయడం, ఆయిల్‌ని స్టోర్ చేయడం అనే ప్రాసెస్ గురించి మనం ఇంతకుముందు వీడియోస్‌లో జియో పాలిటిక్స్‌లో భాగంగా మనం జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో చాలా విషయాలు తెలుస్తున్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు నిరంతరంగా బయటికి తీస్తూనే ఉండాలి. ఇప్పుడు అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒపెక్ నుంచి యూఏఈ బయటకొస్తుంది. ఈ ప్రభావం మన మీద ఎలా పడబోతుంది? ఎందుకంటే మనం డిపెండ్ అయి ఉన్నాం ఆయిల్ గురించి. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడు ప్రత్యామ్నాయ ఏవైతే సోర్సెస్ ఉంటాయో బ్యాటరీ అని ఇంకా రకరకాల వాటికి షిఫ్ట్ అవ్వాలి. ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పేసి సురేష్ కోచ్టిల్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మేబీ ఇది అలాంటి సమయమేనేమో. బట్ ప్రస్తుతం అప్పటి వరకు ఈ సిట్యుయేషన్ ఎలా డీల్ చేస్తామో చూద్దాం. ప్రస్తుతానికి ఓపెక్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. నమస్కారం. ఓపెక్ బాగుంది సార్. పేరైతే బాగుంది. ఇలాంటి సిండికేట్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. నైస్ దట్ దట్స్ వై జియో పాలిటిక్స్ హావ్ బికమ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇందులోంచి యూఏఈ బయటికి రావడం, ఈ పరిణామం ఏంటి? ఇదేమైనా ఇప్పుడు జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో నుంచి వచ్చిన తీసుకున్న డెసిషనా? వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్? మన అక్కడికి వచ్చే ముందు ఓపెక్ గురించి మన ప్రేక్షకులు కొంచెం చెప్దాం. ప్లీజ్ సార్. మీరు చెప్పారు ఇది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని. ఇది పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, బగ్దాద్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు సెప్టెంబర్ 10 to 14, 1960. సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి 14వ తారీఖు 1960. అంటే మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఆల్మోస్ట్ 66 సంవత్సరాల ముందు. ఓకే, 40 + 20 60 + 6 66. ఈ ఓపెక్ మెంబర్స్ అప్పుడు ఫామ్ చేసినప్పుడు ఇనీషియలీ అదే టైం ఆయిల్ వీళ్ళు తవ్వి తీసడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న కొలోనియల్ పవర్స్ అక్కడి నుంచి వెళ్ళడం మొదలుపెట్టారు. బ్రిటిష్ కంపెనీలు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈ ఫామ్ చేసిన కంట్రీస్లో ఇరాన్, ఇరాక్, కువైత్, సౌదీ అరేబియా అండ్ వెనిజువేలా. అప్పుడు కూడా వెనిజువేలా ఉన్నారు. పార్ట్ ఆఫ్ ఒపెక్ ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇన్ ద గల్ఫ్ అన్నమాట. ఈ 5 ఫౌండింగ్ మెంబర్స్తో పాటు ఖతార్ 1961లో జాయిన్ అయ్యారు. కానీ ఖతార్ చాలా మట్టుకు ఒక మెర్క్యూరియల్ నేషన్. అంటే వాళ్ళు స్టేబుల్ కాదు వాళ్ళ మైండ్లో. ఇవాళ ఎస్ అంటారు, రేపు నో అంటారు, మళ్ళీ ఎస్ అంటారు, మళ్ళీ నో అంటారు. అట్లాంటి వాళ్ళ బిహేవియర్ ఉండే ముందు. ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయ్యారు. ఖతార్ 61లో జాయిన్ అయ్యారు. వాళ్ళు 2019లో బయటకు వచ్చేసారు. కోర్స్ క్వైట్ సమ్ టైం. 2019లో ఒపెక్ నుంచి బయటకు వచ్చేసారు. చాలా రోజుల ముందుగా, అబౌట్ 7 years ago అన్నమాట. దాని తర్వాత ఇండోనేషియా 1962లో జాయిన్ అయ్యారు. వాళ్ళ మెంబర్షిప్ సస్పెండ్ చేసుకున్నారు 2009లో. తర్వాత మళ్ళీ 2016లో మళ్ళీ రీయాక్టివేట్ చేసుకున్నారు ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియా కూడా ఒక ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. ఆలోచించండి, అది కూడా అరబ్ కంట్రీ కాదు. ఓకే, దాని తర్వాత మనం చూస్తే నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అఫ్కోర్స్ ఇండోనేషియా 5-6 సార్లు ఒక రొటేటింగ్ డోర్ ఫిలాసఫీ ఫాలో చేసి వస్తారు వెళ్ళిపోతుంటారు అనమాట. దాని తర్వాత యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దే వర్ నాట్ ద ఒరిజినల్ ఫౌండర్స్. యుఏఈ తర్వాత 1967లో జాయిన్ అయ్యారు. 1960లో ఆర్గనైజేషన్ వచ్చింది. 67లో జాయిన్ అయ్యారు. అల్జీరియా 69, నైజీరియా 1971, ఎక్వెడోర్ 1973. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ మెంబర్షిప్ చేసుకున్నారు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. గెబాన్ 1975. చాలా మటుకు హిస్టరీలు, జాగ్రఫీలు ఇక్కడ వస్తాయి బయటికి. దాని తర్వాత ఈక్వటోరియల్ గినీ 2017 అండ్ కాంగో 2018. మనం ఎప్పుడు ఆయిల్ అనుకుంటే మనం ఈ గల్ఫ్ కంట్రీస్ అనుకుంటాం. ఆఫ్రికాలో కూడా చాలా మటుకు కంట్రీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆయిల్. ఓకే, అదే దానికోసం చెప్తాను. ఒపెక్ ప్లస్ మన దేశాలు 60% ప్రొడక్షన్ చేస్తారు లోకంలో. అనుకుంటారు ఈ దుబాయ్ వీటి నుంచి వస్తాయి. 40% ఓపెక్ కంట్రీస్ దగ్గర ఉంది. సో నాన్ ఓపెక్ కంట్రీస్ దగ్గర ఎక్కువ ఉంది అన్నమాట వాళ్ళ కెపాసిటీ, ప్రొడక్షన్ కెపాసిటీ.
ఒపెక్ ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ కోర్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉండే, దాని తర్వాత దాన్ని వియన్నాకి షిఫ్ట్ చేశారు ఆస్ట్రేలియా. ఓకే. అక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, సపరేట్ స్టోరీ అది. ఒక టైంలో ఈ మీటింగ్ జరిగే టైంలో ఈ చాలా ఏం చెప్తారు రిచ్ నేషన్స్ వీళ్ళందరూ కూర్చొని ఇయర్లీ మీటింగ్ ఉంటుంది. ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా సార్, వాళ్ళు ఎంత ప్రొడక్షన్ తగ్గించాలి, ప్రొడక్షన్ ఎంత తగ్గిస్తారో రేట్లు అంత పెరుగుతుంది. డిమాండ్ అండ్ సప్లై చైన్ సింపుల్. సో వీళ్ళు ఎందుకు ఫామ్ చేశారంటే కార్టెల్ అంటే మీరు రేట్లు ఫిక్స్ చేసుకుంటారు. భారతదేశంలో అది ఇల్లీగల్. మన దగ్గర సిమెంట్ కార్టెల్స్ మనం వినుంటాం. రీసెంట్లీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 10 మంది కూర్చొని సిమెంట్ కంపెనీస్ ఇండియాలో ఒక పని చేయడం, మనం రేపటి నుంచి ఒక ఎక్స్ రేట్, ఈ రేట్ ఫిక్స్ చేద్దాం సిమెంట్కి, దీని తక్కువ మీరు ఎవ్వరు అమ్మకూడదు అని చెప్పి వాళ్ళు నడిమిట్లో డిసైడ్ చేసుకుంటారు. అంటే మా ప్రొడక్షన్ కాస్ట్ మీట్ అవుతుంది, ప్రాఫిట్ మీట్ అవుతుంది, కానీ ఎవడో నాకని తక్కువ అమ్ముతున్నాడు మార్కెట్లో, దానికోసం నా మార్కెట్ షేర్ పోతుంది అని కంప్లైంట్ చేస్తున్నాడు. అందరు కూర్చొని మాట్లాడతారు. ఎవరికి నష్టం కాకుండా మీరు ఈ టెరిటరీలు అమ్మండి, మీరు ఈ టెరిటరీలు అమ్మండి, మీరు ఇంత అమ్మండి, మీరు ఇంత అమ్మండి, వాళ్ళ నడిమిట్లో ఒక కార్టెల్ ఫామ్ చేసుకుంటారు. ఓకే. దట్ ఈస్ ఎ కాన్స్టెంట్ థింగ్. అది మన ఆయిల్లో కూడా చూస్తాం, కుకింగ్ ఆయిల్లో కూడా చూస్తాం. అది మన దగ్గర కార్టెల్ ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టారు. ఈవెన్ అడ్వాన్స్ కంట్రీస్ కూడా ఈ కాంపిటీషన్ కమిషన్ అట్లాంటిది ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా. కానీ ఓపెక్ వచ్చేటప్పుడు ఎందుకు వచ్చిందంటే సౌదీ అరేబియా దీంట్లో చాలా మటుకు వాళ్ళు సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నంబర్ 1 అని చెప్పొచ్చు ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. యాక్చువల్లీ రిజర్వ్స్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నది వెనిజువేలా దగ్గర. కానీ వెనిజువేలా వాళ్ళ ఆయిల్ విస్కాసిటీ చాలా థిక్ ఉంటుంది. దీనికన్నా ముందు నేను చెప్పాను అది. సో వాళ్ళు అది కాకుండా వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు ఎక్కువ, పెట్టుబడి పెట్టడానికి ఎవరు రెడీగా లేరు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు పంప్ ఆయిల్ అవుట్ ఎక్కువ. కానీ రిజర్వ్స్ ఉంది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఒక 30 సంవత్సరాల దాకా వాళ్ళు నడిపించుకోవచ్చు, అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే. కానీ వాళ్ళు బయటకు తీయలేకపోతున్నారు. అక్కడ ముందు 2 అమెరికన్ కంపెనీస్ ఉండే, వాళ్ళు చాలా బాగా పనిచేశారు. వాళ్ళు దీంట్లో పెట్టుబడి పెట్టారు, తీసుకెళ్తున్నాడు. అక్కడ హ్యూగో షావేజ్ అని చెప్పి ఈ మడూరోని ఇప్పుడు పట్టుకెళ్ళారు చూడండి, ఆయన బాస్ ఉండే, ఆయనకన్నా ముందు ప్రెసిడెంట్ ఉండే. ఆయన నేషనలైజ్ చేసి పడేశారు వాళ్ళని. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది, అది గవర్నమెంట్ కంపెనీ అయిపోయింది. ఓకే, వెనిజువేలన్ గవర్నమెంట్ కంపెనీ అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ పడిపోయింది. ఓకే. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్లీ ఒపెక్ హిస్టరీ ఒకటి ఉంది. వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే మా ప్రైసెస్ తగ్గకూడదు. ఓకే, మా ప్రొడక్షన్ కాస్ట్ ఇంత ఉంటే మా ప్రైసెస్ ఇంత ఉండాలి, మాకు లాభం ఇంత ఉండాలి కన్సిస్టెంట్. మిగతా వాళ్ళు నాన్ ఒపెక్ కంట్రీస్ అంటే మీరు మనలాంటి కన్జ్యూమింగ్ కంట్రీస్కి సస్తే జావని వాళ్ళు, కానీ మా లాభాలు తగ్గకూడదు. మేము ఏం చెప్తారు, గోల్డెన్ టాయిలెట్స్ కట్టుకుంటాము, మేము పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కుంటాము, మేము 5 స్టార్ 7 స్టార్ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ రీడ్ చేస్తాము, కానీ మిగతా వాళ్ళు వస్తే వస్తారు. మాకు అది ఆగకూడని ఇండస్ట్రీ కాబట్టి వన్ ఆఫ్ దోస్ నెవర్ ఎవర్ స్టాపింగ్ ఇండస్ట్రీ. యూ కెన్ నెవర్ స్టాప్ పంపింగ్. అదొక ప్రాబ్లం ఉంది. కానీ నేను ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏం చెప్పానంటే నాకు ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తులేదు, కానీ ఎప్పుడో ఒకసారి ఈ మీటింగ్ జరిగినప్పుడు ఈ ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉండే, యాసిర్ అరఫాత్. ఇప్పుడు వాళ్ళ పేరు మారిపోయింది, వాళ్ళని ప్యాలెస్టీనియన్ అథారిటీ అని గాజాలో అండ్ వెస్ట్ బ్యాంక్లో పిలుస్తారు. వాళ్ళ పేరు మారిపోయింది. ఆ టైంలో ఈ ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ కొంతమంది వచ్చి ఈ మినిస్టర్స్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఓకే. ఓకే, డబ్బులు ఉంది కదా, చాలా డబ్బులు ఉంది వాళ్ళ దగ్గర, కిడ్నాప్ చేసుకున్నారు. ఈవెన్ దో వీళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళ దానికోసం అది అంటే వాళ్ళు అది సపరేట్ స్టోరీ, మనం ఇంకో రోజు చేద్దాం అది. ఎనివే ఇది మన దీని నుంచి డివేట్ అయిపోతాం. కానీ ఏం చెప్తాం అంటే అంత టెన్షన్ ఉండే. ఆ టైంలో ఒపెక్ మీటింగ్ జరిగిందంటే నాకు గుర్తుంది, నేను అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఆ టైంలో కొంచెం యాక్టివ్గా ఫాలో చేస్తుండే న్యూస్. అప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద 1970 లేట్ 70s. అప్పుడు టెన్షన్ ఉంటుండే, ఒపెక్ మీటింగ్ అనగానే ఏం జరుగుతుందో రేపు. అంటే అంతా ఎక్కువ లేకుండా అప్పుడు ₹7 ఉండే పెట్రోల్కి లీటర్, కానీ పెరుగుతుంది. మీ అప్పటి కరెన్సీకి అది నా స్కూటర్ ఉండే ఒకటి ఆ టైంలో బజాజ్. అనుకున్నారు రేట్లు పెరుగుతుందని, ఎందుకంటే వీళ్ళు కార్టెల్ మీట్ అవుతారు, వీళ్ళు డిసైడ్ చేస్తారు ఓకే ఎంత మనం మొత్తం ప్రొడక్షన్ ఈ నెల పర్ డే, ఓకే ఇట్ ఇస్ 50 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. మనం 10 మంది నడిమిట్లో ఒక పని చేద్దాం, 50ని కట్ చేసి 40 చేసేద్దాం. అప్పుడు అందరంటే అయ్యా మా రెవెన్యూ తగ్గిపోతుంది, రేటు పెరుగుతుంది, రెవెన్యూ ఈక్వల్ అయిపోతుంది. భయపడకండి, ఓకే మీ రెవెన్యూ పెరుగుతుంది బికాజ్ రేటు పెరుగుతుంది. ఓకే 30 అప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ $30 పర్ బ్యాలర్ 35 అయిపోతుంది. సో మీ రెవెన్యూ పోదు ఎక్కడికి, ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది.
సో ఈ ఒపెక్ దాని తర్వాత వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒకటి అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం స్టేబుల్ ప్రైసెస్ ఉండాలి. అంటే మేము తవ్వి తీసేదానికి మాకు కొంచెం ప్రాఫిట్ కూడా ఉంటే మాకు బాగుంటుంది, అండర్ కట్ చేయకూడదు అని చెప్పేసి. కానీ మనం ఏం చూస్తున్నాం అంటే ఇది ఫామ్ చేసినప్పుడు టైం నుంచి వీళ్ళకి ఒక పొలిటికల్ ఎయిమ్ కూడా ఉండే. ఓకే, అది మనం చూసుకుంటూ వస్తున్న చాలా రోజుల నుంచి నడుస్తుంది పొలిటికల్ ఎయిమ్ వీళ్ళది. ఏంటంటే ఒకటి సౌదీ అరేబియా వాళ్ళ అరబ్ కంట్రీస్ నడిమిట్లో అంటే జీసీసీ కంట్రీస్ నడిమిట్లో ఒక లీడర్షిప్ పొజిషన్ ట్రై చేస్తుండేవాళ్ళు. మేము సైజులో అన్నిటికంటే పెద్దది బై జాగ్రఫీ, మేము లీడర్షిప్ పొజిషన్ ఉండాలని చెప్పి సౌదీ అరేబియా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. సో ఈ మ్యానిపులేషన్ ఆఫ్ ఆయిల్ ప్రైసెస్లో వీళ్ళు నంబర్ 1 కిలాడి సౌదీ అరేబియా. ఓకే, సో యూఏఈ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. ఓకే, సో సౌదీ అరేబియా నంబర్ 1, యూఏఈ నంబర్ 2. ఓకే, కానీ అమంగ్ వరల్డ్ వైడ్ ఒపెక్ ప్లస్లో దే ఆర్ నంబర్ 3. ఓకే, వెనిజువేలా వస్తుంది నడిమిట్లో అప్పుడప్పుడు. ఇరాన్ కూడా చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఉండే ఆ టైం. బట్ వాళ్ళ పైన శాంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, వీఆర్ టాకింగ్ 60s 70s. అప్పుడు లేదు. ఓకే, అప్పుడు లేదు, 70s తర్వాత కదా, 79 తర్వాతనే వీళ్ళ మీద శాంక్షన్స్ వచ్చింది. ఇది షా ఆఫ్ ఇరాన్ పోయిన తర్వాత, ఖొమేనీ వచ్చిన తర్వాతనే అమెరికన్ ఎంబసీలో హాస్టేజెస్ దాని నుంచి మళ్ళీ శాంక్షన్ స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇది 60sలో, వీఆర్ టాకింగ్ 60s 70s నుంచి వీళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు యూఏఈ ప్రొడ్యూసర్స్ అరౌండ్ 3.5 మిలియన్ బ్యారల్స్ పర్ డే. అంటే బిఫోర్ యుద్ధం. ఇప్పుడు డిస్పాచ్ లేదు, జీరో. మీరు ప్రొడ్యూస్ చేసి కూడా ఎక్కడ అమ్ముకుంటారు? మీరు ట్యాంకులు నింపి పెట్టుకుంటున్నారు, ఏదో ఒక రోజు ఎవడో వచ్చి కొనుక్కోపోతాడని. లేకుంటే షిప్స్ ఉంటే ఆ షిప్లో నింపేస్తున్నారు, ఆ షిప్లు అక్కడే తిరుగుతున్నాయి పర్షియన్ గల్ఫ్లో. అక్కడ ఆల్రెడీ 2000 షిప్స్ ఉన్నాయి, ఆ షిప్లను నింపుకుంటున్నారు వీళ్ళందరూ. ఇరాన్ కార్గో ఐలాండ్ ఫుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ రివర్స్ ఫ్లో స్టార్ట్ అవుతుంది ఇంకా ఒక వారం లోపల. 3.5 మిలియన్ బ్యారల్స్ పర్ డే వీళ్ళు ప్రతిరోజు ప్రొడ్యూస్ చేస్తుండే బిఫోర్ ద వార్ స్టార్టెడ్. ఈ వార్ వాళ్ళ కెపాసిటీ 5 మిలియన్ బ్యారల్స్ పర్ డే. సో యూఏఈ ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నారు, మేము $150 బిలియన్ దీంట్లో పెట్టుబడి పెట్టాం, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, కొత్త డ్రిల్లింగ్ మెషిన్స్కి, కొత్త రిఫైనింగ్ కెపాసిటీకి, కొత్త పైప్ లైన్కి అన్నీ పెట్టి మేము $100 బిలియన్ ఖర్చు పెట్టి మమ్మల్ని మీరు 3.5 కాడ ఆపేస్తున్నారు. మా దగ్గర కెపాసిటీ 5 ఉంది, 5 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఉంది, మాకు 5 మిలియన్ బ్యారల్స్ పర్ డే డిస్పాచ్ చేయాలి, మేము తవ్వి తీసి పంపించేస్తాం. కానీ వీళ్ళు రెడ్ లైట్ చూపిస్తున్నారు సౌదీ అరేబియా, ఎస్పెషలీ ఓపెక్, చేయకూడదు, రేట్లు తగ్గిపోతుంది. సో ఆ ఒక రీజన్తోనే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ యూఏఈ దీని నుంచి బయటికి రావడం. ఓపెక్ నుంచి ఇవాళ జరిగిన దాన్ని 3 రోజుల నుంచి 3rd డే అంటే ఈ వీకెండ్లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఓపెక్ నుంచి. కైండ్ ఆఫ్ అంతర్గత యుద్ధం ఇది బేసికలీ. కరెక్ట్, దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది మహేష్ దీంట్లో. ఒకటి, యూఏఈ అనే ఒక దేశం, ఇట్స్ ఎమిరాట్స్, 7 ఎమిరేట్స్ ఉంటుంది, దాంట్లో దుబాయ్కి ఆయిల్ లేదు. ఆయిల్ ఇస్ విత్ అబుదాబి, అటువైపున్న ఫుజరా, అట్లాంటి వాళ్ళ కంట్రీస్, ఆ ఎమిరేట్స్లోనే ఆయిల్ ఉంది. దుబాయ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ టూరిజం డెస్టినేషన్. అది చాలా క్లియర్గా కొన్ని సంవత్సరాల ముందు యూఏఈ డిసైడ్ చేసుకున్నారు, ఫ్యూచర్ ఈజ్ నాట్ ఆయిల్, ఏదో ఒక రోజు ఇది అయిపోతుంది. మనం వెనిజువేలా కాదు, మన సౌదీ అరేబియా కాదు, ఏదో ఒక రోజు ఆయిల్ అయిపోతుంది. ఓకే, లోకమంతా మారిపోతుంది, ఎలక్ట్రిసిటీకి వెళ్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నారు, చూసుకుంటారు, రిన్యూబుల్ ఎనర్జీకి వెళ్తున్నారు, న్యూక్లియర్ ఎనర్జీ, సోలార్కి వెళ్తారు, సోలార్ అదే రిన్యూబుల్ అండ్ యూనో, సో న్యూక్లియర్. ఆయిల్ మీద అంత పెట్టుబడి పెట్టి మనం రేపు ఈ ఎకానమీ నడిపించలేము. సో వీ హ్యావ్ టు డైవర్సిఫై. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఒక స్ట్రాటజిక్ మూవ్గా టూరిజం ఒక మేజర్ సెక్టర్గా వాళ్ళు చెక్ చేసుకున్నారు. దుబాయ్ ఈజ్ అ టూరిస్ట్ డెస్టినేషన్, ఒక టూరిజం హబ్గా, అంటే అన్ని ఎయిర్లైన్స్ వచ్చి అక్కడి నుంచి బయటకు. టుడే దుబాయ్ ఎయిర్పోర్ట్ 75 మిలియన్ ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేస్తారు. టు కంపేర్, హైదరాబాద్ హ్యాండిల్స్ 15 మిలియన్ పర్ ఇయర్. అంటే హైదరాబాద్ కన్నా 5 సార్లు దే హ్యాండిల్ ఇట్. దే కెన్ గో అప్ టు 95 ఆల్సో. కెపాసిటీ ఎయిర్పోర్ట్ కూడా. ఎస్, ఎందుకంటే వాళ్ళు హబ్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడ వచ్చి ఉండడం ఒక్కటే కాదు, ఒక 10% ప్యాసింజర్స్. నేను కూడా ఒక 6 నెలల ముందు దుబాయ్కి వెళ్ళినప్పుడు చూశాను. నేను బయటకు వచ్చిన దాంతో నా ఫ్లైట్లో ఉన్న 250 మందిలో 10 మందే బయటకు వచ్చారు, మిగతా అందరు ట్రాన్సిట్కి వెళ్ళిపోయారు. దే గోయింగ్ టు యూరోప్, యూఎస్, మిగతా ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ట్రాన్సిట్గా వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ క్రియేట్ చేసుకున్నారు. దెన్ ఆఫ్ కోర్స్ షాపింగ్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, దుబాయ్ క్రియేటెడ్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అని చెప్పి చాలా పెద్ద కాన్సెప్ట్ క్రియేట్ చేసుకున్నారు టూరిజం పైన. సో వీళ్ళు సౌదీ అరేబియాకి ఇది నచ్చలేదు. సో మొహమ్మద్ బిన్ సల్మాన్, ద రూలర్ ఆఫ్ సౌదీ, సార్ ఒక ప్రత్యామ్నాయం ఎంచుకోవడమా లేకపోతే? అంటే వాళ్ళు టూరిజం చేసుకుంటున్నారు, వాళ్ళు టూరిస్ట్ని తీసుకెళ్ళిపోతున్నారు. సౌదీ అరేబియా చాలా కన్జర్వేటివ్ కంట్రీ, బుర్కాలు వేసుకొని తిరుగుతారు మహిళలు. సౌదీ అరేబియాలో లిక్కర్ సర్వ్ చేస్తారు. సౌదీ అరేబియా ఆయిల్ ఉంది కదా, దే నంబర్ 1. బట్
హీ ఆల్సో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు, దట్ ఐ విల్ మేక్ సౌదీ అరేబియా యూరోప్ బై 2030. సౌదీ అరేబియాని యూరోప్ లాగా తయారు చేస్తాను నేను 2030 లాగా. మీరు ఇప్పుడు దుబాయ్కి వెళ్తే మీకు డౌట్ వస్తుంది, అది బ్యాంకాక్నా దుబాయ్నా అని చెప్పేసి. ఇప్పుడు ఇట్స్ ఇట్ ఇన్ ఇస్లామిక్ కంట్రీ అని, అంత పెద్ద టూరిజం డెస్టినేషన్ అయిపోయింది. డ్రెస్సింగ్కి ఏ రెస్ట్రిక్షన్స్ లేదు, ఏం లేదు, లిక్కర్ ఇస్ అవైలబుల్ ఈవెన్ ఫర్ లోకల్ ముస్లిమ్స్. దే ఆఫ్ కోర్స్ దే ఆర్ కన్జర్వేటివ్, బట్ అక్కడ వస్తున్న బయట నుంచి మంచి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్లో ఉన్నది, జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఖతార్ లోకల్ పాపులేషన్ 4 లక్షలే. ఓకే. కానీ వాళ్ళ బయట నుంచి ఉన్న ఎక్స్పాట్రేట్ పాపులేషన్ దానికన్నా చాలా ఎక్కువ. ఓకే. సో ద రన్నింగ్ జోక్ వాస్, కువైత్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు సద్దాం హుస్సేన్ కువైత్ మీద దాడి చేశారు కదా, పెద్ద యుద్ధం చేశారు, దాని తర్వాత తిరిగి వెళ్ళాల్సి వచ్చింది ఆయనకి. అప్పుడు ఒక రన్నింగ్ జోక్ ఏముందంటే, సద్దాం హుస్సేన్ అక్కడ ఉన్న మలయాళీస్తో మాట్లాడుకుంటూ అయిపోతుండే, మీరు హాఫ్ ఆఫ్ కువైత్ పెట్టుకోండి, నేను హాఫ్ పెట్టుకుంటా, వాక్ ఓవర్ అయిపోతుంటే కంప్లీట్గా. అది ఎనీవే జోక్స్ అపార్ట్. ఇప్పుడు జరిగిన దాంట్లో ఒకటి, దుబాయ్ వాళ్ళ ఫైనాన్స్ ఒక హబ్గా మారిపోయారు. లోకంలో ఉన్న పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీస్ని వాళ్ళు అక్కడ తీసుకొచ్చారు, ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చారు. షార్జా లాంటి ప్లేస్లో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. లోకంలో ఉన్న అన్ని పెద్ద యూనివర్సిటీస్ టుడే ప్రతి గల్ఫ్ స్టేట్ చేస్తున్నారు. మీరు ఖతార్కి వెళ్తే మీరు అల్ జజీరా ఆన్ చేస్తే దాంట్లో వచ్చే గెస్ట్లు అందరూ పెద్ద పెద్ద యూనివర్సిటీస్, కెలాగ్స్ కానీ మిగతా కానీ వార్టన్ కానీ. మనం అనుకుంటా యూఎస్ నుంచి వస్తున్నాడు ఇవ్వడానికి, కాదు, లోకల్ వాళ్ళకి దోహాలో వాళ్ళకి సెంటర్ ఉంది ఒకటి. సో దే ఆర్ సెట్టింగ్ అప్ మినీ యూనివర్సిటీస్ అనమాట అక్కడ. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. మోదీ గారు ఇప్పుడు 6-7 యూకే యూనివర్సిటీస్ పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు స్టార్ట్ కూడా చేస్తున్నారు కొంతమంది. సో దట్ అక్కడిని తీసుకొచ్చే మీరు ఒక ఎడ్యుకేషనల్ హబ్గా క్రియేట్ చేస్తారు. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ డిఫరెంట్. స్టూడెంట్ ఎక్స్చేంజ్ హ్యాపెన్స్ ఈవెన్ నౌ. ఓకే, ప్రతి పెద్ద యూనివర్సిటీలో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ మనకు వస్తారు, ఇక్కడ 1 సంవత్సరం చదువుకుంటే క్రెడిట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. మన వాళ్ళు అక్కడ వెళ్తారు, క్రెడిట్స్ తీసుకొని రిటర్న్ వస్తారు. సో దట్ దే గెట్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. అదే క్లాస్లో కూర్చొని మీరు 5 సంవత్సరాలు చదవక్కర్లేదు, 4 సంవత్సరాలు చదవక్కర్లేదు, డిఫరెంట్ కాన్సెప్ట్స్. కానీ దుబాయ్ అనేది దే క్రియేటెడ్ డిఫరెంట్ ఇమేజ్, ఫైనాన్షియల్ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్, డేటా సెంటర్స్. సో సౌదీ అరేబియా ఏం చెప్పంటే ఒక 10-15 సంవత్సరాల ముందు వాళ్ళు కూడా తెలిసిపోయింది, ఈ ఆయిల్ అనేది బిజినెస్ ఎక్కువ రోజులు ఉండదు, మనం కూడా దుబాయ్ లాగా వీ షుడ్ మేక్ ఎ చేంజ్ అని చెప్పి వాళ్ళు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మహిళలకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఉమెన్ కెన్ ఓట్, లిక్కర్ పాలసీ చాలా రిలాక్స్ చేసేసారు. ఓకే, అట్లాంటి ఒక టూరిజం డెస్టినేషన్ దాకా బిల్డప్ చేయడానికి ఈవెన్ మొహమ్మద్ అంత దుబాయ్ దాకా వెళ్ళలేదు, కానీ ఈ స్టార్ట్ ట్రైంగ్. దాంట్లో ఏం చేశారంటే ఒక మెయిన్ పాలసీ చేంజ్ అవ్వచ్చు. దుబాయ్లో ఉన్న చాలా మటుకు అదే ఫైనాన్స్ కంపెనీస్, పెద్ద పెద్ద వరల్డ్లో ఉన్న నంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, వాళ్ళు వీళ్ళకి ఈ స్టార్టెడ్ మేకింగ్ ఆఫర్స్. మీరు ఇక్కడికి వచ్చేసేయండి, మీకు నేను ఇన్సెంటివ్స్ ఇస్తాను ఇక్కడ సెటప్ చేయడానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ని తీసుకొస్తారు, మన వాళ్ళు SEZs పెట్టుకుంటారు ఇక్కడ. సో దట్ ట్యాక్స్ ఫ్రీ రెజ్యూమ్స్ ఉంటుంది, మీకు ఇన్సెంటివ్స్ ఉంటుంది, మీ మీద ట్యాక్స్ ఉండదు. ఓకే, అమెరికాలో ఉంటే కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, మీరు ఇక్కడికి రండి, మీకు నో ట్యాక్స్ ఎట్ ఆల్. అదే సేమ్ థింగ్ దుబాయ్ అడాప్టెడ్, సేమ్ పాలసీ. సో దుబాయ్కి కోపం వచ్చింది, ఏంట్రా మా బిజినెస్ మీరు తీసుకెళ్ళిపోతున్నారు. బిజినెస్ తో పాటు ముఖ్యంగా ఐడియా, లైక్ వీళ్ళకన్నా ముందు అడ్వాన్స్ గా 10 ఏళ్ల ముందే ఆలోచించి అండ్ దాన్ని మీరు మా బిజినెస్ మీరు కాబట్టి కొత్తగా తెచ్చుకోండి, కానీ వై ఆర్ యూ టేకింగ్ అవే మై బిజినెస్. వీళ్ళ ఇద్దరు నడుమిట్లో చాలా రోజుల నుంచి ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు నేను డెప్త్గా ఓపెక్ లోపల ఎందుకు వెళ్ళట్లేదు అంటే వీళ్ళ ఇష్యూ ముందు అర్థం చేసుకోవాలి. దే డింట్ గో అవుట్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్. యమన్లో వీళ్ళిద్దరు నడుమిట్లో పెద్ద గొడవ ఉంది, మీకు తెలిసిందే. యమన్లో ఒక రూట్స్, యమన్ ఒక గవర్నమెంట్ ఉంది అక్కడ, ఉందంటే ఉంది, కానీ ఒక పక్కన హూతీలు ఉన్నారు, విచ్ ఇస్ ఇరాన్ బ్యాక్డ్ మిలిషియా. వాళ్ళు అప్పుడప్పుడు షిప్స్ మీద ఫైర్ చేస్తుంటారు. ఓకే, యమన్ గవర్నమెంట్ ఒకటి ఉంది, కానీ చాలా అన్స్టేబుల్ గవర్నమెంట్. వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ లేదు, వాళ్ళకి ఎక్కువ ఆయుధాలు లేవు, ఆర్మీ లేదు, ఏం లేదు వాళ్ళకి. ఇంకొక వైపు సదర్న్ టెరిటోరియల్ అలయన్స్ అని చెప్పి ఒక చిన్న ఒక ఆర్మీ అని చెప్పుకోవచ్చు, ఒక అనదర్ మిలిషియా గ్రూప్, వాళ్ళని UAE సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీకు గుర్తుంటుంది ఒక 2 నెలల ముందు UAE వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి కావాల్సిన వెహికల్స్, మిలిటరీ వెహికల్స్ అన్ని సప్లై చేస్తుండే. ఒకరోజు ఈ షిప్ వచ్చి ఆగింది అక్కడ యమన్లో, పోర్ట్లో ఆగి వాళ్ళ ఈ వెహికల్స్ అని దింపి వాళ్ళ పోర్ట్లో పెట్టారు. ఒక 200-300 ఆర్మ్ వెహికల్ క్యారియర్స్ అదన్నీ. సౌదీ అరేబియా దాని మీద వచ్చి బాంబ్ చేశారు. ఓకే, అఫ్కోర్స్ UAE వాళ్ళు ఎవరు చనిపోలేదు, కానీ అక్కడ ఉన్న లోకల్ చాలామంది చనిపోయారు, యమనీస్. ఆల్సో ఆస్తి నష్టం. ఎందుకంటే UAE దీంట్లో రాకూడదు, ఇక్కడ మీరెందుకు వస్తున్నారు యమన్లో, మేము చూసుకుంటాం ఇక్కడ. UAE అన్నారు మీకు ఒక్కరికే రైట్, ఇక్కడ ఏముంది, మీరు సౌదీ అరేబియాలో ఉన్నారు, మీరు అక్కడ చూసుకోండి. కాదు, మేము రీజనల్ పవర్ ఎక్స్ప్లాయిట్ చేస్తాం. ఇది ఒక పెద్ద గేమ్ నడుస్తుంది.
ఇదే గేమ్ మీరు ఆఫ్రికాలో చూస్తున్నారు. ఓకే, అక్కడ కూడా ఇదే నడుస్తుంది. ఆఫ్రికాలో చాలా మటుకు దేశాల్లో ఆఫ్రికాలో ఉన్న నేషన్స్ని యుఏఈ ఫండ్ చేస్తారు, లేకుంటే సౌదీ అరేబియా ఫండ్ చేస్తారు. ఓకే, వీళ్ళకి తెలిసిపోయింది, వీళ్ళ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఇది చేయాలి. ఖత్తర్కి ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ. ఖత్తర్ వాళ్ళ దగ్గర హమాస్, ఏం చెప్తారు, హెజ్బుల్లా, ముస్లిం బ్రదర్హుడ్, ఐసిస్, అల్ ఖైదా వీళ్ళని ఉంచుకుంటారు. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ. ఓకే, ఖత్తర్ దిస్ డిఫరెంట్ స్ట్రాటజీ ఆల్ టుగెదర్. ఒమాన్కి అదేం ప్రాబ్లం లేదు. ఒమాన్ స్టేజ్ అవే ఫ్రమ్ దిస్ పాలిటిక్స్. వాళ్ళ దాంట్లో చిన్న నేషన్, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ దాంట్లో. వాళ్ళు కావాల్సిన వాళ్ళు దే ఆర్ మోర్ లైక్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా యాక్చువల్లీ. వాళ్ళ సుల్తాన్లు అందరూ ఇండియాలో చదువుకున్నారు చాలామంది. ఓకే, సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా. కువైత్, బహ్రెయిన్ చాలా చిన్న దేశాలు, వాళ్ళకంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు. బట్ ఈ పెద్ద దేశాలు, ఒకటి ఇరాన్ మనకు తెలిసింది, ఇంకోటి సౌదీ అరేబియా, అండ్ ఆఫ్ కోర్స్ యూఏఈ యాజ్ అన్ ఎమిరాట్. వీళ్ళ నడిమిట్లో ఉన్న గొడవ ఇది. సో ఐమ్ జస్ట్ ట్రైన్ టు గివ్ మన ప్రేక్షకులకు ఒక ఐడియా అని చెప్తున్నాను. ఈ గొడవ ఆయిల్ గురించి ఒకటే కాదు, దిస్ ఇస్ బియాండ్ ఆయిల్. సో బేసిక్లీ యూఏఈ ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, నేను ఎంత ప్రొడ్యూస్ చేయాలో, నా కెపాసిటీ ఉంది 5 బిలియన్, $5 మిలియన్ బ్యారెల్స్ నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను అమ్ముకుంటాను. ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇంకా అప్పుడు పెట్టిన పెట్టుబడిలో ఇంకో 2 సంవత్సరాలు ఇట్ బి 6 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. అప్పుడు మేము 2.5, 3.5 ఎందుకు అమ్ముతాం, మేము అందుకు ఆపుతున్నారు మమ్మల్ని. మేము అమ్ముకుంటాం, ఎవరు కావాలంటే వాళ్ళకి అమ్ముకుంటాం. ఓకే, ఇక్కడ ఇండియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. బికాజ్ ఇండియా అండ్ యూఏఈ నడిమిట్లో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. యువర్ ఎనిమీస్ ఫ్రెండ్ అంటారు. ఓకే, ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్తో చాలా క్లోజ్. ఓకే, వాళ్ళ నడిమిట్లో ఒక ఒప్పందం కూడా ఉంది, డిఫెన్స్ అగ్రిమెంట్. మన మీకు గొడవ నడిచినప్పుడు పాకిస్తాన్ నుంచి ఒక 10 F-16 తీసుకెళ్ళి పాకిస్తాన్ అక్కడ పార్క్ చేసుకున్నారు. సో ఆర్మీ కూడా 4,000 మందిని అక్కడ పెట్టుకున్నారు. ఏంటంటే ఇరాన్ దాడి చేస్తే పాకిస్తాన్ ప్రొటెక్ట్ చేస్తారని. ఇజ్రాయెల్ ఏం చేశారు తెలుసా మహేష్? ఇజ్రాయెల్ పిలిపించుకున్నాడు. ఎవరు? యూఏఈ ఇజ్రాయెల్ పిలిపించుకొని మీ అయన్ డోమ్ ఇక్కడ పెట్టండి అని చెప్పారు. మనం డిస్కస్ చేసాం. యూ కెన్ నెవర్ ఇమాజిన్ గల్ఫ్ కంట్రీ, అరబ్ నేషన్, ఒక ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు మా నడిమిట్లో కూర్చోండి ఇక్కడ అని చెప్తారు. వాళ్ళ పర్సనల్ కూడా తీసుకొచ్చారు, వాళ్ళ మనుషులు కూడా తీసుకొచ్చారు ఆపరేట్ చేయడానికి. అది చాలా క్లీన్గా అడ్డుకున్నారు. సో న్యాచురల్, ఎందుకంటే అబ్రహాం అకార్డ్ సైన్ చేసిన ఫస్ట్ అరబ్ నేషన్ ఇస్ యూఏఈ. ఇజ్రాయెల్ని యాజ్ అ స్టేట్ అంటే వాళ్ళు రికగ్నైజ్ చేశారు, ఇజ్రాయెల్ యాజ్ అ రైట్ టు ఎగ్జిస్ట్ అని. దాని తర్వాత వాళ్ళ ఫస్ట్ ఎయిర్లైన్, ఎలాల్ ఎయిర్లైన్, ఇజ్రాయెల్ది ల్యాండ్ అయింది యూఏఈలో, దుబాయ్లో. ఇదంతా జరిగింది బిఫోర్ October 7th. ఆ October 7th దాడి తర్వాతనే ఇదంతా, ఈ బిజినెస్ అంతా బంద్ అయింది. దాని తర్వాత ఈ యుద్ధం ఇప్పుడు లేటెస్ట్. సో మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు యూఏఈ వైపు నుంచి మనం చూస్తే సౌదీ అరేబియా లీడర్ ఉండొచ్చు, OPEC ఉండరండి, మేము దీని నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఓకే, మిగతా వాళ్ళు కూడా దీంట్లో OPECలో ఇప్పుడు ఒకరికి చెప్తారు, మీరు 3 మిలియనే ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరు చెక్ చేస్తాడు? చీటింగ్ ఉంది చాలా మటుకు. కజాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్లో నంబర్ 1 వాళ్ళు కూడా ఉన్నారు OPEC ప్లస్లో. వాళ్ళు నంబర్ 1 చీట్స్. వాళ్ళు మీరు 3 అంటే వాడు 10 ప్రొడ్యూస్ చేస్తాడు. ఎవడు చెక్ చేస్తాడు? అఫ్కోర్స్ దెర్ ఇస్ అ సిస్టమ్. ఆయిల్ ఇన్వెంటరీస్ ఉంటుంది, మీ షిప్స్ పోతులు ఉంటుంది, ఆడిట్ ఉంటుంది, మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది స్టేట్మెంట్ OPEC బాడీకి. అదంతా చల్తా సైడ్ నుంచి అప్పించుకుంటారు వాళ్ళ బిజినెస్ అంతా. సో ఇప్పుడు మెయిన్ క్రైసిస్ ఎక్కడ వస్తుందంటే, చాలా మట్టుకు ఈ మన దగ్గర ఇప్పుడు స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, భారతదేశంలో కూడా ఉంది. అది మన దగ్గర పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఉన్నాయి. మన ఇంట్లో సంపు ఉంటే చూడండి నీళ్ళది, అట్లాంటిది లక్షల లీటర్ల ట్యాంక్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. గుజరాత్ దగ్గర ఉంది, వాళ్ళు ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సమ్వేర్ నియర్ ముంబై దెర్ ఇస్ 1, మ్యాంగ్లూర్ దగ్గర ఉంది, చెన్నై దగ్గర ఉంది, దెన్ దెర్ ఇస్ 1 నియర్ విశాఖపట్నం, అండ్ వరదల పారాదీప్ దగ్గర ఎక్కడో ఒకటి ఉంది. దీంట్లో చాలా మట్టుకు క్రూడ్ ఆయిల్ చీప్గా ఉన్నప్పుడు తీసుకొచ్చి నింపుకుంటారు. ఇప్పుడు $40, $50, $70 ఉన్నప్పుడు అమ్ముకొని తీసుకొచ్చి దాంట్లో పోసేస్తారు, ఉంచుకుంటారు. అది ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఈ ఆయిల్ని రిలీజ్ చేస్తారు. రేపు $80, ఇప్పుడు $100 అయింది, రిలీజ్ చేస్తారు దీని నుంచి. తర్వాత తగ్గింది అనుకుంటారు రేట్, మళ్ళీ దాంట్లో ఫిల్ చేస్తారు. ప్రతి దేశంలో ఉంది, ఎవ్రీ నేషన్ ఇంక్లూడింగ్ స్మాల్ నేషన్స్ లైక్ సింగపూర్, వాళ్ళ దగ్గర కూడా ఉంది స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్, లేకుంటే SPR అని చెప్తారు, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. ఓకే, క్రైసిస్ మన ఇటలీ రిలీజ్ చేశారు, జర్మనీ హ్యాస్ రిలీజ్డ్. చైనా దగ్గర 250 రోజుల పెట్రోలియం రిజర్వ్స్ ఉంది, మన దగ్గర 65 చాలు మనకి. అంటే 2 నెలల పాటు మన దగ్గర
రేపు మన పాపులేషన్ సరిపోతుంది. ఒక చుక్క పెట్రోల్ రాకపోతే కూడా దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్ఫిడెంట్లీ చెప్తుంటారు మన దగ్గర షార్టేజ్ ఉండదు. అది కాకుండా షిప్స్లో మనకు వస్తుంటుంది, రిఫైనరీలో ప్రొడక్షన్ నడుస్తుంటుంది. అన్ని కలుపుకుంటే మనకు 3 నెలల పాటు మన దగ్గర పెట్రోలియం రిజర్వ్స్ ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎస్పీఆర్ మోస్ట్ ఆఫ్ ద చాలా మటుకు దేశాల్లో ఇది ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది, అంటే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రీఫిల్ చేయాలి కదా. రీఫిల్ చేయాలంటే రేట్లు తగ్గాలి. $100 ఎవడు తీసుకొచ్చి దాంట్లో పెట్టుబడి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు యుఐ ఏం చూస్తున్నారు, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్రైసిస్ అయిపోయింది అనుకోండి. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్రైసిస్ అయిపోతే అప్పటి నుంచి దేశాలందరూ అడుగుతారు, మాకు ఎస్పీఆర్ ఫిలప్ చేయాలి, ఏం చేస్తారు మీరు అని చెప్పి. అప్పుడు మేము మీకు $70 $80 ఆఫర్ చేస్తాం, మా దగ్గర తీసుకోండి, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేసుకుందాం 3 సంవత్సరాలకి అని చేస్తారనమాట. సో దాన్ని చూస్తే అఫ్కోర్స్ ఇప్పుడున్న కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడున్న ఎస్పీఆర్, ప్రతి దేశంలో ఉన్న ఎస్పీఆర్ ఫిలప్ చేయాలంటే, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ట్యాంక్స్ ఫిలప్ చేయాలంటే 2 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. మనం అనుకుంటే ఈ క్రైసిస్ అయిపోతే రేపటి నుంచి అంత నార్మల్ కాదు. ఎస్పీఆర్ ఫిలప్ చేయడానికి 2 to 4 years ఆయిల్ కావాలి వాళ్ళకి ప్రొడక్షన్. అంటే వీళ్ళు OPEC కంట్రీస్, నాన్ OPEC కంట్రీస్ అందరు ఇస్తే, వాళ్ళు తీసుకొస్తే కూడా దాంట్లో క్యాల్కులేషన్ చూస్తే 300 million barrels per day కావాల్సి వస్తుంది. పక్కన రెగ్యులర్ కన్జంప్షన్ పక్కన పెట్టండి, రెగ్యులర్ ప్రతి దేశానికి రిఫైనరీకి పోతుంటుంది. అది కాకుండా ఈ ఎస్పీఆర్ని ఫిలప్ చేయడానికి, మీరు తీసుకున్న క్రూడ్ ఆయిల్ని మళ్ళీ దాంట్లో నింపడానికి మీకు 300 million barrels per day కావాలి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ పెద్ద అండర్ గ్రౌండ్ ట్యాంక్స్, అది హ్యూజ్ మ్యాసివ్, ఒక కిలోమీటర్ ఉంటుంది అంత అండర్ గ్రౌండ్ ట్యాంక్స్. సో ఇప్పుడు ఈ 300 million barrels కావాలంటే ఎవరో ప్రొడ్యూస్ చేయాలి కదా. ఇది దాంట్లో ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు యుఐ? 3.5, అది 5 మ్యాక్సిమం 6 కావచ్చు వాళ్ళ కెపాసిటీ ఉన్నా కూడా. యుఐ ప్రొడ్యూసర్స్ 4% ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ ప్రొడక్షన్, అంతే. చెప్పడానికి చాలా పెద్దది, వీఆర్ నంబర్ 2, కానీ ఇట్స్ ఓన్లీ 4%. చాలా దేశాలు ఉన్నాయి, మనం ఎప్పుడు చూస్తుండే గల్ఫ్ కంట్రీస్ గురించి ఆలోచన కాదు. యుఎస్ ఇస్ ద నంబర్ 1 ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్. వాళ్ళు షేల్ ఆయిల్ అనేది వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది ఒకటి, చాలా షాలో డెప్త్ నుంచి తీస్తారు వాళ్ళు. అది ఇంకో కాన్సెప్ట్, ఆయిల్ డ్రిల్లింగ్ కాదు ఎక్కువ, అది హారిజాంటల్ డ్రిల్లింగ్ ఉంటుంది. ఇది వీళ్ళందరూ వర్టికల్ డ్రిల్లింగ్కి వెళ్తారు గల్ఫ్ కంట్రీస్లో. మనం కూడా బాంబే హై కావండి, కృష్ణా గోదావరి బేసిన్లో వీ గో ఫర్ వర్టికల్ డ్రిల్లింగ్. వీళ్ళు హారిజాంటల్ డ్రిల్లింగ్ విచ్ ఇస్ నాట్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ. ఏదో ఒక రోజు ఎన్వైరన్మెంట్ మొత్తం దెబ్బతింటుంది వీళ్ళది. బట్ ప్రెసిడెంట్ ట్రంప్ కేర్స్ అ డ్యామ్ ఫర్ ఇట్. ఆయన ఒక వర్డ్ కూడా యూజ్ చేశారు, మీకు గుర్తుంది, డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పి. ఆయన వచ్చినప్పుడు ఎన్వైరన్మెంట్ పక్కన పెట్టండి, ఐ కేర్ అ డ్యామ్ ఫర్ ఎన్వైరన్మెంట్, మాకు ఆయిల్ కావాలి, అంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లాంటిది, యుఏఈ దగ్గర ఇప్పుడు స్పేర్ కెపాసిటీ ఉంటుంది. 2 దేశాల దగ్గరే స్పేర్ కెపాసిటీ ఉంది. అంటే ఇప్పుడున్న ప్రొడక్షన్ కన్నా పెంచుకోవడానికి వాళ్ళ దగ్గర, మిగతా దేశాల దగ్గర కెపాసిటీ, దే రన్నింగ్ ఎట్ ఫుల్ కెపాసిటీ. సపోజ్ ఎవరైనా 5 million barrels per day ప్రొడ్యూస్ చేస్తే 5 billion ఉంటుంది, 5 million ఉంటుంది వాళ్ళ దగ్గర. దానికన్నా పెంచలేరు వాళ్ళు, మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. అది ఇంకా ఒక 3-4 సంవత్సరాలు తీసుకుంటుంది. కొత్త ఏం చెప్తారు, డ్రిల్లింగ్, దానికి కొత్త కెపాసిటీ పెట్టి మళ్ళీ డ్రిల్ చేయాలంటే ఒక 3 to 4 years పడుతుంది. ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకోవాలి. ఇమ్మీడియట్గా 2 దేశాల దగ్గరే కెపాసిటీ ఉంది, ఒకటి సౌదీ అరేబియా అండ్ అనదర్ వన్ ఇస్ యుఏఈ. ఓకే, సో యుఏఈ ఏం చూసుకుంటున్నారంటే, మా స్ట్రాటజీ ఇది, మేము ఇప్పుడు మా దగ్గర ఉన్న 3.5ని 5 తీసుకెళ్తాం, 5 నుంచి 6కి తీసుకెళ్తాం. ఓకే, సో మా దగ్గర ఉన్న 4% ఆఫ్ ద వరల్డ్స్ కెపాసిటీ పెరిగి పాసిబ్లీ 6% అయిపోతుంది. ఇట్స్ అ బిగ్ నంబర్ యాక్చువల్లీ. మనం వింటున్నప్పుడు చాలా చిన్న అనిపిస్తుంది మనకి, కానీ అన్ని దేశాలు కలుపుకుంటే 4% to 6% ఇస్ అ బిగ్ నంబర్. సో ఇప్పుడున్న దాని ప్రకారం, ఎందుకంటే సరే OPEC అయిపోయిందా, OPEC గురించి మనం రైట్ ఆఫ్ చేసేద్దామా అని చెప్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఎస్పీఆర్ చూస్తే కూడా, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ చూస్తే, దానికి కావాల్సింది 400 million barrels per day దింపడానికి. మనం చెప్పాను చూడండి, ఇప్పుడు 300 నుంచి 400 million కావాలి. సో ఈ ఇన్వెంటరీస్ని ఫిలప్ చేయడానికి కావాలంటే OPEC కావాలి. కానీ OPEC అయిపోయిందా, OPEC ఫినిష్ అయిపోయిందా అంటే, చాలాసార్లు OPEC గురించి ఆబిచురీ రాసిన వాళ్ళు ఉన్నారు, అయిపోయింది, ఫినిష్, వీళ్ళ చాప్టర్ అయిపోయిందని. కానీ OPEC ఉంటారు. ఓకే, కొంతమందికి ఇప్పుడు కూడా మార్కెట్ మ్యానిపులేట్ చేయాలని ఒక కోరిక ఉంటుంది. కానీ చాలా దేశాలు దీని నుంచి బయటకు వచ్చేస్తున్నారు మెల్లగా. మనం చూసాం, ఖతార్ 10 సార్లు వెళ్ళి మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఓకే, ఇండోనేషియా డిడ్ ద సేమ్ థింగ్. సో అట్లాంటి దేశాలు ఉన్నాయి, వాళ్ళ సెల్ఫిష్ మోటివ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే, సో డెఫినెట్గా వాళ్ళతో సింపథైజ్ చేయాల్సిందే. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ ఆయిల్.
ఉన్నదాకా ఎక్స్ప్లాయిట్ చేసుకుందామని చూస్తున్నారు ఒక పార్టీ. ఇంకో పార్టీ ఏమంటున్నారు, మేము చాలా కన్జర్వ్ చేసుకుని మెల్లమెల్లగా చేసుకుంటాము, ఇంకా పొడిగించుకుంటూ పోతాం మా లైఫ్, సో దట్ మా నెక్స్ట్ 10 జనరేషన్లు తినడానికి ఏమైనా ఉంటుంది వాళ్ళ దగ్గర అని చెప్పేసి. ఇది వీళ్ళిద్దరు నడిమిట్లో. ఎందుకంటే దీని నడిమిట్లో ఒక డాలర్ గేమ్ కూడా ఉంది సపరేట్గా. వరల్డ్లో ఆయిల్ ఇస్ ట్రేడెడ్ ఓన్లీ ఇన్ డాలర్స్. ఓకే. డాలర్ చెప్తారు నేను $70 per barrel. వై? అది రూపీస్ కావచ్చు, యువాన్ కావచ్చు, ఇంకేదైనా కరెన్సీ, బ్రెక్సిట్ కావచ్చు, లేకుంటే ఇట్ క్యాన్ బీ ఇన్ యూరోస్, ఇట్ క్యాన్ బీ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పౌండ్స్, అన్నీ జరగవచ్చు కదా, అన్నీ తీసుకోవచ్చు కాదు, డాలర్లే చేస్తారు. ఇది యుఎస్ ఇంట్రెస్ట్. ఇది యూఎస్కి ఎప్పుడు చెప్తుంటారు డాలర్లోనే డీల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు డాలర్ మళ్ళీ ప్రింట్ చేయవచ్చు ఎక్కువ, అదర్వైజ్ ఎక్కడో వచ్చి ప్లేస్లో ఆగిపోతుంది. సో యూఎస్ ఏం చేస్తారంటే ఇప్పుడు రీసెంట్లీ యుఎస్ దగ్గర వెళ్ళి డాలర్లో అప్పులు అడిగారు. ఆలోచించండి, యుఎస్ వచ్చే రిచ్ కంట్రీ, ఇప్పుడు మనం మాట్లాడుతాం, వాళ్ళు యుఎస్ దగ్గర అప్పు అడిగారు, మాకు డాలర్లో స్వాప్ ఇవ్వండి అని చెప్పేసి. యుఎస్ ఏం చేస్తారు, $100 million, $300 million మీకు లోన్ ఇస్తున్నాను నేను, ఓకే ఓకే మీరు తీసుకోండి మా దగ్గర నుంచి లోన్, బట్ ఇన్ యుఎస్ డాలర్స్. సో వీళ్ళకి ట్రేడింగ్లో ఈజీ అయిపోతుంది, ఆ డాలర్ అది యూజ్ చేసుకుంటారు వీళ్ళు. అదే టైంలో యుఎస్ అప్పు పెడతారు, యుఎస్ అప్పు కూడా తీసుకుంటారు, అది ఇంకో గేమ్ ఉంది, అది సపరేట్గా. యుఎస్ డెట్ ఇప్పుడు ఇవాళ ఈజ్ అరౌండ్ $37 trillion. ప్రతి సంవత్సరం $1 trillion యాడ్ అవుతుంది. ఏ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినా కానీ ఫస్ట్ ఏమంటాడు, మేము ఈ ట్రిలియన్ ఇదాన్ని తీసేస్తామని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ పెట్టారు, అదంతా బ్యాక్ ఫైర్ అయింది, కంప్లీట్గా రీఫండ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు. ఓకే, సో అది సపరేట్ స్టోరీ ఇంకోటి. కానీ బేసిక్లీ డాలర్ గేమ్ కూడా దీంట్లో ఉంది, డీడాలరైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా దీంట్లో ఉంది, మీకు గుర్తుంటుంది. ఒకసారి మన బ్రిక్స్ కంట్రీస్, మనం కూడా ఉన్నాం దాంట్లో, వీళ్ళు ఒక కరెన్సీ ప్రపోజ్ చేశారు, బ్రిక్స్ కరెన్సీ, మనం లైక్ యూరో చేసినట్లనే యూరోప్లో. కోర్స్ యూకే దాని నుంచి బయటకు వచ్చేసారు, వాళ్ళ పౌండ్లో నడుస్తుంది ఇప్పుడు కూడా, కానీ మిగతా కంట్రీస్ ఇప్పుడు కూడా యూరోలో ట్రేడ్ చేస్తున్నారు. మనం కూడా అట్లా చేద్దాం, ఒక 10-15 కంట్రీలు కలిసి వీల్ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ. ట్రంప్ రాగానే అన్నాడు, చేసావో మిమ్మల్ని అందరు బిజినెస్ నేను బంద్ చేపిస్తాను, యూ హ్యావ్ టు ట్రేడ్ ఓన్లీ ఇన్ డాలర్. అది ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ గన్ టు యువర్ హెడ్ అంటారు, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు యూఎస్, మీరు డాలర్లోనే